దూర్వాంకుర మాహాత్మ్యము గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. దూర్వాంకురము అంటే గరిక అని కూడా అర్థము. ఒకసారి సంయమినీపురములో ఒక మహోత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవాన్ని చూడటానికి సర్వదేవతలు, గంధర్వులు, అప్సరసులు అందరూ తరలి వచ్చారు. ఆ సభలో తిలోత్తమ నాట్యం చేస్తూ ఉన్నది. ఆమె సౌందర్యాన్ని చూసి యముడు ఆమెను చేరుటకు ప్రయత్నిస్తాడు. తత్ఫలితంగా జ్వాలలతో మండుతోన్న వికృత రూపుడైన పురుషుడు ఒకడు జన్మించాడు. అతనికి భయంకరమైన కోరలు ఉన్నాయి. అతడు పెద్ద పెద్ద అరుపులతో 3 లోకాలను భయపట్టసాగాడు. భూమండలాన్ని కంపింపజేస్తున్న వాడి భయంకర అరుపులకు బెదిరిన ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి అతన్ని శరణు వేడారు. విష్ణుమూర్తి వారినందరినీ తీసుకుని గణపతి వద్దకు వెళ్ళి అనేక విధాలు స్తోత్రాలు చేశారు. విఘ్నాలు హరించేవాడవు, సర్వసాక్షివి అయినవో పార్వతీనందన, నీకివే మా ప్రణామాలు. నీ భక్తుల సర్వకోరికలను తీర్చేవాడవు, వేదవేత్తవు, వేదకర్తవు అయిన ప్రభు, మా భయాన్ని నువ్వు తప్ప ఇంకెవ్వరు పోగొట్టగలరు. మా అందరికీ మరణం సమీపిస్తే నువ్వెందుకు ఉపేక్షిస్తున్నావు స్వామి అంటూ దేవతలందరూ గణపతిని ప్రార్థించారు. నానా అలంకారాలతో దివ్యంబరాలను ధరించి రత్నసింహాసనంపై కూర్చుని దేవతలకు దర్శనమిచ్చాడు బాలగణపతి. బాలరూపంలోనున్న స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసిన దేవతలు ఆ ప్రభువుకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. దేవతలారా, అనలాసురుని భయం వల్ల స్వకర్మలను వదిలిన మిమ్మల్ని రక్షించడానికే నేను అవతరించాను. ఆ దుష్టరాక్షసుని వధించే ఉపాయాన్ని మీకు చెబుతాను. ఆ రాక్షసుడిని చూడటంతోటే మీరంతా నన్ను ఉద్రేకపరచండి. ఆ ఉత్సాహంలో నేను వాడిని వధించగలనంటూ స్వామివారు దేవతలకు అభయం ఇచ్చారు. ఇంతలో అనలాసురుడు దిశల్ని దహింపచేస్తూ భూలోకానికి వచ్చి కోలాహలం సృష్టించాడు. అతనిని చూడగానే మునులంతా పరుగులు తీస్తూ బాలకుడి రూపంలో ఉన్న గణపతిని కూడా పారిపొమ్మని, లేకపోతే ఆ రాక్షసుడు వధించగలడంటూ అజ్ఞానంతో చెప్పారు. వారి మాటలకి ఏమాత్రం గణపతి చలించకుండా మేరు పర్వతం వలె తన శరీరాన్ని పెంచి అక్కడే నిలబడ్డారు. ఋషులు, దేవతలు మాత్రం భయంతో దూరంగా పారిపోయారు. మహాపర్వతంలా కదలకుండా అడ్డంగా నిలబడి ఉన్న బాలగణపతి మీదకు కాళాగ్నిలా మండిపడుతూ అనలాసురుడు వచ్చాడు. వాటి దాటికి పర్వతాలతోనూ కారడవులతోనూ నిండి ఉన్న భూమి కంపించిపోయింది. సముద్రాలు పొంగిపోయాయి. ప్రచండ వాయువు చేత వృక్షాలు పెకిలించబడ్డాయి. ఈ హడావిడిలో బాలగణపతి తన యోగ మాయాబలంతో అనలాసురుణ్ణి పట్టుకుని మృంగివేశాడు. అనలాసురుడు తన కడుపులోకి కనుక వెడితే సమస్త భువనాలు దగ్ధమవుతాయని తలచి స్వామివారు వాడిని తన కంఠంలోనే నిలుపుకున్నారు. అప్పుడు బాలగణపతి తాపాన్ని ఉపశమనం చేయడం కోసం ఇంద్రుడు చంద్రకళను స్వామివారికి ప్రసాదించారు. అప్పటి నుండి స్వామివారు ఫాలచంద్రుడయ్యారు. అయినా కంఠం మధ్య భాగంలోనున్న అగ్ని శాంతించలేదు. అప్పుడు బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే మానవ కన్యల్ని సృష్టించి స్వామివారికి ప్రసాదించాడు. దాని వలన స్వామివారి తాపం కొంతవరకు శాంతించింది. తర్వాత విష్ణువు కమలాలను స్వామివారికి ప్రసాదించారు. ఆనాటి నుండి స్వామివారు పద్మహస్తుడయ్యాడు. అప్పటికీ అగ్ని శాంతించకపోవడంతో వరుణదేవుడు చల్లటి నీటితో స్వామివారిని అభిషేకించారు. తర్వాత పరమేశ్వరుడు ఆదిశేషుని ప్రసాదించారు. దానిచే స్వామివారి ఉదరం బంధింపబడటం వల్ల వ్యాళభద్రుడనే పేరు ఆయనకు వచ్చింది. అప్పటికీ తాపం శాంతించలేదు. అప్పుడు 80,000 మంది ఋషులు వచ్చి ఒక్కొక్కరు 21 దూర్వాంకురాలు చొప్పున స్వామివారికి ప్రసాదించారు. దాంతో బాలగణపతి తాపం పూర్తిగా ఉపశమించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలంతా వచ్చి గణపతిని సంతుష్టుని చేయడం కోసం తాము దూర్వాంకురాలతో స్వామివారిని పూజించారు. దూర్వాంకురాలతో తనను పూజించడం వలన పరమానందాన్ని పొందిన గణపతి దేవతలకు, ఋషులకు అనేక వరాలు ప్రసాదించి ఈ విధంగా చెప్పారు.
ఎంతో భక్తితో నా పూజ చేసినా దూర్వాంకురరహితమైన పూజ వృధా అవుతుంది. అటువంటి పూజల వల్ల ఫలితం ఏమాత్రమూ ఉండదు. అందువలన నా భక్తులైన వారు ప్రాతకాలాన 1 గాని 21 గాని దూర్వాంకురాలతో నన్ను పూజించాలి. అటువంటి ఒక్క పూజ 100 యజ్ఞాల కంటే అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ పూజ వల్ల వచ్చే ఫలితం దాన ధర్మాల చేత కానీ లేదా కఠోరమైన తపస్సు చేత కానీ సంపాదించడం అసాధ్యం అంటూ దూర్వాంకురాల మహిమను స్వామివారు దేవతలకు ఋషులకు వివరించి అంతరార్థమయ్యారు. అలా అనలాసురుణ్ణి సంహరించడం వలన గణపతికి ఆనాటి నుంచి కాలానల ప్రశమనుడనే పేరు వచ్చింది. తర్వాత దేవతలు ఋషులు ఆ ప్రదేశంలో ఒక ప్రాసాదాన్ని నిర్మించి అందులో గణపతి మూర్తిని స్థాపన చేశారు. భక్తుల సమస్త విఘ్నాలను హరించడం వలన గణపతి మూర్తికి విఘ్నహరుడని నామకరణం చేశారు.